నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమానికి ఈమని శ్రీనివాస్ శర్మ గారు, శేషభవన్ సార్ గారు ఆశ్రమానికి ప్రతి నెల 11,000 రూపాయల నిత్య సరుకులు ఇస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ అన్నదాత సుఖీభవ, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ ఆశ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి ప్రతి నెల గ్రాసరీస్ ఇస్తూ శ్రీ ఈమని శ్రీనివాస్ శర్మ సార్ గారు, శేషభవన్ సార్ గారు వారి కుటుంబ సభ్యులు ప్రతి నెల గ్రాసరీస్ ఇస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, మీరు ఏది అనుకుంటే అది జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పరమశివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈమని శ్రీనివాస్ శర్మ సార్ గారికి, శేషభవన్ సార్ గారికి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరం ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలను దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు ఈమని శ్రీనివాస్ శర్మ సార్ గారు, శేషభవన్ సార్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు ఆశ్రమానికి 11,000 రూపాయల నిత్యావసర సరుకులు ఇస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.